హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ గురించి డిస్కస్ చేస్తున్నాం సార్. ఈ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్కి త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్కి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అది ఐడియా ఉంటే మనకి ఈజీ అవుతుంది సార్ నేర్చుకోవడానికి. త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్కి సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్కి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి సార్ అంటే, లెట్స్ సీ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనుకోండి, ఇది ఒక సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో స్టేటార్కి మనము సప్లై ఇవ్వాలి, దీంట్లో కూడా మనం స్టేటార్కి మాత్రమే సప్లై ఇస్తాం సార్. ఇక్కడ స్టేటార్కి ఇచ్చే సప్లై ఎంత సార్ అంటే త్రీ ఫేజ్ ఏసీ సప్లై విత్ ఎఫ్ హెడ్జెస్, త్రీ ఫేజ్ ఏసీ సప్లై విత్ ఎఫ్ హెడ్జెస్. ఇక్కడ సింగిల్ ఫేజ్ ఏసీ సప్లై విత్ ఎఫ్ హెడ్జెస్, సింగిల్ ఫేజ్ ఏసీ సప్లై విత్ ఎఫ్ హెడ్జెస్. యాక్చువల్గా ఇందులో స్టేటార్ వైండింగ్ ఉంటుంది, ఇందులో స్టేటార్లో ఏ వైండింగ్ ఉంటుంది సార్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ ఉంటుంది సార్. ఇందులో స్టేటార్లో డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ని యూజ్ చేస్తాం. మరి సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మెషిన్ స్టేటార్లో కూడా డిస్ట్రిబ్యూటెడ్ వైండింగే ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఏ వైండింగ్ యూజ్ చేస్తున్నామో డిస్ట్రిబ్యూటెడ్ వైండింగే యూజ్ చేస్తున్నాం. రెండిట్లలో ఇక్కడ సింగిల్ ఫేజ్ ఏసీ సప్లై ఇస్తున్నాను, ఇక్కడ త్రీ ఫేజ్ ఏసీ సప్లై ఇస్తున్నాను. ఎప్పుడైతే మనం త్రీ ఫేజ్ ఏసీ సప్లై ఇస్తామో అప్పుడు దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్నే మనం ఏమన్నాం సార్ అంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాం. దిస్ ఈజ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. త్రీ ఫేజ్ ఏసీ సప్లై ఇచ్చినప్పుడు మనకు ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏది సార్? రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కానీ సింగిల్ ఫేజ్ ఏసీ సప్లై ఇచ్చినప్పుడు మనకు ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటి సార్ అంటే ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది ఫస్ట్ డిఫరెన్స్. త్రీ ఫేజ్ ఏసీ సప్లై ఇచ్చిన వెంటనే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది, సింగిల్ ఫేజ్ ఏసీ సప్లై ఇస్తే ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడైతే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందో అవి మోస్ట్లీ సెల్ఫ్ స్టార్టెడ్ మోటార్స్. ఇవన్నీ కూడా సెల్ఫ్ స్టార్టెడ్ మోటార్స్ సార్. ఎక్కడైతే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వదో అది స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావచ్చు, లైక్ ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావచ్చు. ఏసీ విషయానికి వస్తే అక్కడ వచ్చేది ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయి ఉంటే దిస్ ఈజ్ నాట్ ఏ సెల్ఫ్ స్టార్టింగ్. ఇది సెల్ఫ్ స్టార్టింగ్ కాదు సార్, నాట్ ఏ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్. ఇందులో సెల్ఫ్ స్టార్టింగ్ అనేది ఉండదు. దీనికి మనం స్టార్ట్ చేయడానికి కొన్ని స్టార్టింగ్ మెథడ్స్, కొన్ని స్టార్టర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది ద ఫస్ట్ డిఫరెన్స్. ఇది సెల్ఫ్ స్టార్టెడ్ మోటారు, దిస్ ఇస్ నాట్ ఏ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్. ఇది ఎందుకు సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు అంటే చాలా థియరీ ఉంది సార్. బట్ ఫస్ట్ థియరీ అంటే ఫస్ట్ మన మైండ్లోకి రావాల్సింది ఏంటి సార్ అంటే ఇక్కడ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు కాబట్టి అది సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఇక్కడ స్టేటార్లో డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ ఉంది, ఇక్కడ కూడా స్టేటార్లో డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ ఉంది. ఇక్కడ త్రీ ఫేజ్ ఏసీ సప్లై ఇచ్చిన వెంటనే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది. ఇక్కడ సింగిల్ ఫేజ్ ఏసీ సప్లై ఇచ్చిన వెంటనే ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అయింది. స్టేటార్ వచ్చేసి సేమ్ వైండింగ్ ఉంటుంది సార్, కానీ మన త్రీ ఫేజ్ ఇండక్షన్ మెషిన్ రోటార్లో రెండు రకాలు ఉన్నాయి, మీకు తెలుసు. ఏంటి సార్ అవి చెప్పండి. ఒకటి స్లిప్ రింగ్ టైప్ ఉంటుంది, స్లిప్ రింగ్ టైప్ రోటార్ ఉంటుంది. ఇంకొకటి స్క్వరల్ కేజ్ టైప్ రోటార్ ఉంటుంది. స్క్వరల్ కేజ్ టైప్, ఒకటి స్లిప్ రింగ్ రోటారు, ఇంకొకటి స్క్వరల్ కేజ్ రోటార్. కానీ మన సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మెషిన్ విషయానికి వస్తే ఇక్కడ రోటార్ ఓన్లీ వన్ టైప్. ఇక్కడ రెండు టైప్స్ ఆఫ్ రోటార్స్ లేవు సార్, వన్ టైప్ ఆఫ్ రోటార్ ఉంది, అదే స్క్వరల్ కేజ్ ఇండక్షన్ మోటార్. స్క్వరల్ కేజ్ రోటార్ మాత్రమే ఉంటుంది ఇక్కడ రోటార్ ఓన్లీ వన్, దట్ ఈస్ స్క్వరల్ కేజ్. ఇక్కడ రోటార్స్ రెండు రకాలు, ఒకటి స్లిప్ రింగ్ టైపు, ఇంకొకటి స్క్వరల్ కేజ్ టైప్.
మీకు తెలుసు ఆల్రెడీ స్లిప్ రింగ్ టైపు రోటార్లో మనం వైండింగ్ చేస్తాం. ఈ స్లిప్ రింగ్ టైప్ రోటార్లో ఏ వైండింగ్ చేస్తాం సార్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ చేస్తాం. ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటెడ్ వైండింగే చేస్తాం. అందుకే స్లిప్ రింగ్ టైప్ రోటార్ని మనము వైండింగ్ రోటార్ అంటాము. సింపుల్గా వౌండ్ రోటార్ ఇండక్షన్ మెషిన్ అని పిలుస్తాం సార్. కానీ స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మెషిన్లో మనం వైండింగ్ చేయం సార్. ఏం చేస్తాం సార్ అక్కడ? సింపుల్లీ వీఆర్ యూజింగ్ హై క్రాస్ సెక్షనల్ ఏరియా కాపర్ బార్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఆ కాపర్ బార్స్ని కూడా స్క్యూయింగ్ చేస్తాం. మనం 3 ఫేజ్ ఇండక్షన్ మెషిన్లో చూస్తున్నాం దాని గురించి. ఇక్కడ కాపర్ బార్స్ని యూజ్ చేస్తున్నాం. ఎక్కడ స్క్విరెల్ గేజ్ వచ్చినా సరే అక్కడ వైండింగ్ ఉండదు సార్. ఎక్కడ స్లిప్ రింగ్ వచ్చినా సరే అక్కడ వైండింగ్ ఉంటుంది. అది డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అయి ఉంటుంది. మరి సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మెషిన్ రోటార్లో వైండింగ్ ఉంటుందా, కాపర్ బార్స్ ఉంటాయా అని క్వశ్చన్ అడిగితే నో డౌట్ ఎట్ ఆల్ అది కూడా స్క్విరెల్ గేజ్ టైపే కాబట్టి దీంట్లో కూడా కాపర్ బార్స్ని మాత్రమే యూజ్ చేస్తాం. ఇక్కడ ఎలాంటి వైండింగ్ అనేది ఉండదు. ఇది సెకండ్ డిఫరెన్స్. ఇక్కడ రోటార్స్ 2 రకాలు, బట్ ఇక్కడ రోటార్ ఓన్లీ 1 టైప్, దట్ ఈస్ స్క్విరెల్ గేజ్ టైప్. దాంట్లో కాపర్ బార్స్ మాత్రమే ఉంటాయి. ఇది ఇండక్షన్ మెషిన్, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మెషిన్ గురించి. ఇంకా ఇలాంటి డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి సార్. అయితే ఫర్ సేమ్ రేటింగ్ అప్లికేషన్స్కి తీసుకుంటే ఫర్ సేమ్ రేటింగ్ అప్లికేషన్స్ ఆర్ ఫర్ సేమ్ రేటింగ్ రెండు, ఒక 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఉంది, ఒక సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఉంది, కానీ పవర్ రేటింగ్ సేమ్ తీసుకుంటే అప్పుడు మన 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క సైజు తక్కువగా ఉంటుంది. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్కి కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది కంపేర్ టు సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. అంటే సేమ్ రేటింగ్, ఒక 5 HP మోటార్ కావాలి నాకు 3 ఫేజ్లో, సింగిల్ ఫేజ్లో, దేని సైజ్ ఎక్కువ ఉంటుంది అంటే మన సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క సైజే ఎక్కువగా ఉంటుంది సార్. దేనికి కాస్ట్ ఎక్కువ అవుతుంది సార్ అంటే మన సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్కే కాస్ట్ ఎక్కువ అవుతుంది సార్. దేంట్లో పవర్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది అంటే పవర్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే మన 3 ఫేజ్ ఇండక్షన్ మెషిన్లోనే ఎక్కువగా ఉంటుంది. మన సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మెషిన్లో పవర్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంటుంది. దిస్ ఇస్ ద మెయిన్ అనదర్ డిఫరెన్స్. ఒక డిఫరెన్స్ ఏం మాట్లాడినాం సార్? స్టేటార్ గురించి. స్టేటార్లో ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి. దాని నుండి ఇది సెల్ఫ్ స్టార్టెడ్ అని చెప్పినాం, దిస్ ఇస్ నాట్ ఏ సెల్ఫ్ స్టార్టెడ్ అని చెప్పినాం. దాని తర్వాత రోటార్ గురించి. ఇక్కడ రోటార్స్ 2 రకాలని చెప్పినాం, ఇక్కడ ఓన్లీ 1 టైప్ అని చెప్తున్నాం. దాని తర్వాత ఫర్ సేమ్ రేటింగ్ కావాలంటే దీనికి కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పినాం, సైజ్ కూడా ఎక్కువ అవుతుందని చెప్పినాం, కానీ పవర్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది అని చెప్పినాం. అంటే హై రేటింగ్ అప్లికేషన్స్కి అయితేనేమో 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ వాడడం మంచిది. అదే లో రేటింగ్ అప్లికేషన్స్ అవుతేనేమో మనం సింగిల్ ఫేజ్ అప్లికేషన్స్లోకి వస్తే మనము సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ని వాడచ్చు. సింగిల్ ఫేజ్లో ఖచ్చితంగా సింగిల్ ఫేజే వాడాలి. అక్కడ పాసిబిలిటీ ఉంది. నువ్వు సింగిల్ ఫేజ్ వాడాలా 3 ఫేజ్ వాడాలా అని నువ్వు నిర్ణయించుకోవాలి అనుకుంటే అది లో రేటింగ్ అప్లికేషన్స్ అయితే సింగిల్ ఫేజ్ వాడు, హై రేటింగ్ అప్లికేషన్స్ అయితే ఏది వాడాలి సార్? 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ని వాడడం మంచిది. ఇలా డిఫరెన్సెస్ ఇంకా చూసుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి సార్. అయితే మన 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క ఈక్వివాలెంట్ సర్క్యూట్ డ్రా చేద్దాం. అండ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క ఈక్వివాలెంట్ సర్క్యూట్ నేను డ్రా చేస్తే మన 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క ఈక్వివాలెంట్ సర్క్యూట్ మీకు తెలుసు ఎలా ఉందో. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఎలా ఉందో మీకు తెలుసు ఆల్రెడీ. మనం ఈక్వివాలెంట్ సర్క్యూట్ డ్రా చేసాం. మనము ఇగో ఈ విధంగా ఉంటుంది. దిస్ ఇస్ ద ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఆఫ్ ద 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఏముంటుంది సార్? నో లోడ్ బ్రాంచ్ ఉంటుంది కదా, ఈ విధంగా నో లోడ్ బ్రాంచ్ ఉంటుంది. ఈ విధంగా దిస్ ఈజ్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఆఫ్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఇక్కడ మనం ఇచ్చే సప్లై ఎంత సార్ అంటే 3 ఫేజ్ ఏసీ సప్లై. ఇక్కడ మనం ఇచ్చేది 3 ఫేజ్ ఏసీ సప్లై. దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత సార్ అంటే I1. దాంట్లోంచి I0 అనే కరెంట్ దీంట్లోకి వస్తుంది. ఆఫ్ కోర్స్
ఇది ఆర్ నాట్ అంటాము లేదంటే ఆర్ఎం అంటాం సార్. దీన్ని ఎక్స్ నాట్ అంటాము లేదంటే ఎక్స్ఎం అంటాము. ఎక్స్ఎం అంటే ఏంటిది సార్? ఎక్స్ఎం అంటే ఏంటిది సార్ అంటే మ్యాగ్నెటైజింగ్. మ్యాగ్నెటైజింగ్. ఎం అంటే మ్యాగ్నెటైజింగ్, ఎక్స్ అంటే రియాక్టెన్స్. మ్యాగ్నెటైజింగ్ రియాక్టెన్స్ అని అంటాము. ఇది ప్రైమరీ రెసిస్టెన్స్, ఇది ప్రైమరీ రియాక్టెన్స్. ఇది సెకండరీ రెసిస్టెన్స్ తీసుకొచ్చి ప్రైమరీలో కలిపినాం, ఇది సెకండరీ రియాక్టెన్స్ తీసుకొచ్చి ప్రైమరీలో కలిపినాం. దీన్ని లోడ్ రెసిస్టెన్స్ అంటాము, దీన్ని లోడ్ రెసిస్టెన్స్ అంటాము. ఈ విధంగా 3 ఫేజ్ ఇండక్షన్ మెషిన్ ఈక్వాలెంట్ సర్క్యూట్ కొంచెం డెప్త్గా వెళ్తాయి. కానీ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మెషిన్లో ఈక్వాలెంట్ సర్క్యూట్ డిఫరెంట్. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మెషిన్లో ఈక్వివాలెంట్ సర్క్యూటు మోస్ట్లీ ఇంతవరకు ఐటీఐ లెవెల్లో అడగడు సార్, డిప్లొమా లెవెల్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. డిప్లొమా లెవెల్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఐటీఐ లెవెల్లో ఇంతవరకు రాడు. ఒకవేళ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి లెట్స్ సీ. ఇది మన సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈక్వివాలెంట్ సర్క్యూట్. ఇక్కడ మనం ఇచ్చే సప్లై ఏంటి సార్ అంటే సింగిల్ ఫేజ్ ఏసీ సప్లై. సింగిల్ ఫేజ్ ఏసీ సప్లై ఇస్తాము. ఇక్కడ నుంచి ఫ్లో అయ్యే కరెంట్నే I1 అంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది ప్రైమరీ రెసిస్టెన్స్ R1, ఇది ప్రైమరీ రియాక్టెన్స్ X1. మరి ఆర్ఎం ఎక్స్ఎం ఏవి సార్ అంటే ఇక్కడ ఆర్ఎం నెగ్లెక్టెడ్, ఇక్కడ ఆర్ఎంని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఆర్ఎం నెగ్లెక్టెడ్, ఆర్ఎం లేదు ఇక్కడ. ఇది ఎక్స్ఎం, ఇది ఎక్స్ఎంలో సగమే సార్. ఇది XM/2 అండ్ ఇది XM/2. మ్యాగ్నెటైజింగ్ రియాక్టెన్స్లో 50-50. అది కాకుండా ఇది రోటార్ యొక్క సర్క్యూట్ సార్. ఈ రోటార్ అనేది 2 గ్రూపులుగా విడిపోతుంది. 2 డిఫరెంట్ టార్క్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే ఇది ప్రొడ్యూస్ చేసేదాన్ని ఫార్వర్డ్ టార్క్ అంటాము, ఇది ప్రొడ్యూస్ చేసేదాన్ని బ్యాక్వర్డ్ టార్క్ అంటాము. ఇదంతా ఒకటే టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అందుకే అది సెల్ఫ్ స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ కొంత ఫార్వర్డ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది, కొంత బ్యాక్వర్డ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఫార్వర్డ్ టార్క్ ఎంత ఉంటుందో బ్యాక్వర్డ్ టార్క్ కూడా అంతే ఉండడం వల్ల ఆ రోటార్ అనేది ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కి ఎటు తిరగకుండా ఉంటుంది. అందుకే అది నాటే సెల్ఫ్ స్టార్టింగ్ అన్నాం. ఇదంతా కూడా మనము డబుల్ రివాల్వింగ్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ఈ ఈక్వలెంట్ సర్క్యూట్ విషయానికి వస్తే ఇవి రోటార్ పారామీటర్స్ అన్నాం. ఇందులో సగం రోటార్ ఉంటుంది అంటే R2'/2 అండ్ X2'/2. ఇక్కడ సగం రోటార్ ఉంటుంది R2'/2 అండ్ X2'/2. ఇది ఫార్వర్డ్ బ్రాంచ్, ఇది బ్యాక్వర్డ్ బ్రాంచ్ అంటాము. ఈ విధంగా అంటే మీరు కొంచెం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు. ఇంకా కొంచెం వెళ్తే ఇక్కడ టార్క్, మన 3 ఫేజ్ ఇండక్షన్ మెషిన్లో టార్క్ ఫార్ములా, 3 ఫేజ్ ఇండక్షన్ మెషిన్లో టార్క్ ఫార్ములా రోటార్ ఇన్పుట్ బై ఒమేగా. ఈ రోటార్ ఇన్పుట్ వాల్యూ ఎంత సార్ అంటే 3 ఇంటూ I2' ఇంటూ R2'/S. ఇది 3 ఫేజ్ ఇండక్షన్ మెషిన్ ఆల్రెడీ మొత్తం చదివిన వాళ్ళకు అర్థమవుతుంది సార్. డివైడెడ్ బైలో ఒమేగా ఉంది. ఇది టార్క్ ఈక్వేషన్ ఇన్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. అయితే అదే టార్క్ ఈక్వేషన్ నాకు సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్కి కావాలి. కానీ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మెషిన్లో మనకు 2 టార్కులు ఉన్నాయి. ఒకటి ఫార్వర్డ్ టార్కు, ఇంకొకటి బ్యాక్వర్డ్ టార్క్. ఫార్వర్డ్ టార్క్ ఫార్ములా ఏంటి సార్ అంటే సేమ్ ఉంటుంది సార్. ఫార్వర్డ్ టార్క్ ఫార్ములా ఇది 3 ఫేజ్ ఇండక్షన్ మెషిన్ కాబట్టి 3 ఇంటూ అని వచ్చింది. మరి సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మెషిన్ కాబట్టి 1 ఇంటూ అని వస్తుంది. అంటే 1 ఇంటూ I2'² ఇంటూ R2'. ఇక్కడ R2' తీసుకున్నాం, కానీ ఇక్కడ ఎంత తీసుకోవాలి సార్ మనము? R2'/2 తీసుకోవాలి. R2'/2 తీసుకోవాలి. ఒమేగా ఇంటూ ఎస్. ఇగో ఇది ఫార్వర్డ్ టార్క్ ఫార్ములా. ఇప్పుడు నాకు మీరు బ్యాక్వర్డ్ టార్క్ ఫార్ములా చెప్తారు.
చెప్పండి సార్, వాట్ ఈస్ ద బ్యాక్వర్డ్ టార్క్ ఫార్ములా? ఎట్లా చేయాలి చెప్పండి. బ్యాక్వర్డ్ టార్క్ ఫార్ములా I2 డాష్ స్క్వేర్ ఇంటూ I2 డాష్ స్క్వేర్ ఇంటూ R2 డాష్ బై 2 ఇంటూ R2 డాష్ బై 2, ఇక్కడ కూడా R2 డాష్ బై 2 ఉంది కాబట్టి R2 డాష్ బై 2 ఇంటూ ఒమేగా ఇంటూ ఏముండాలి? ఎస్ ఉండాలి కదా. ఒమేగా ఇంటూ ఏముండాలి? ఎస్ ఉండాలి. ఈ ఎస్ ప్లస్లో ఏం రాయాలి? ఎస్ ప్లస్లో ఏం రాస్తే మనకు బ్యాక్వర్డ్ టార్క్ వస్తుంది? ఎస్ ప్లస్లో ఏం రాస్తే బ్యాక్వర్డ్ టార్క్ వస్తుంది? కామెంట్ ప్లీజ్. ఎస్ ప్లస్లో 2 - s రాయాలి. 2 - s ఎందుకు రాస్తున్నాం సార్? ఇది నెగటివ్ సీక్వెన్స్ స్లిప్ వాల్యూ. ఇది ఏం స్లిప్ వాల్యూ? నెగటివ్ సీక్వెన్స్ స్లిప్ వాల్యూ. సో బ్యాక్వర్డ్ టార్క్ అంటే ఇక్కడ నెగటివ్ సీక్వెన్సే కదా, అందుకని ఇదన్నమాట. ఇది డిప్లొమా లెవెల్లో ఇంపార్టెంట్ సార్, ITI లెవెల్లో పెద్దగా క్వశ్చన్స్ అడగడు, కానీ డిప్లొమా లెవెల్లో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ITI లెవెల్ విషయానికి వస్తే ఇంతవరకు మీకు బాగా గుర్తుంటే సరిపోతుంది. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్కి సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్కి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఇక్కడ స్టేటార్లో డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ ఉంటుంది, ఇక్కడ స్టేటార్లో కూడా డిస్ట్రిబ్యూటెడ్ వైండింగే ఉంటుంది. ఇక్కడ స్టేటార్కి 3 ఫేజ్ AC సప్లై ఇచ్చిన వెంటనే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఇక్కడ ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్, దిస్ ఈజ్ నాట్ ఏ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్. ఇక్కడ రోటార్స్ 2 రకాలు ఉన్నాయి సార్, ఒకటి స్లిప్ రింగ్, ఇంకొకటి స్క్విరెల్ గేజ్. కానీ ఇక్కడ రోటార్ ఒకటే ఉంటుంది, అదే స్క్విరెల్ గేజ్ రోటార్. స్లిప్ రింగ్ రోటార్ అంటే వైండింగ్ ఉంటుంది, స్క్విరెల్ గేజ్ రోటార్ అంటే కాపర్ బార్స్ ఉంటాయి. అదేవిధంగా సేమ్ రేటింగ్ రావాలంటే 3 ఫేజ్ ఇండక్షన్ మెషిన్కి కాస్ట్ అండ్ సైజు తక్కువ ఉంటుంది, పవర్ ఫ్యాక్టర్ బెటర్గా ఉంటుంది సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్తో కంపేర్ చేస్తే. ఇక్కడ వరకు ITI లెవెల్లో ఎనఫ్ సార్. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిప్లొమా లెవెల్ ఎగ్జామినేషన్స్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మీరు 3 ఫేజ్ ఇండక్షన్ మెషిన్లో ఈక్వాలెంట్ సర్క్యూట్ డ్రా చేసాం, ఇది మన 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈక్వాలెంట్ సర్క్యూట్ అండ్ టార్క్. కానీ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మెషిన్లో ఈ రోటార్ అనేది 2 గ్రూపులుగా విడిపోయింది, ఒకటి ఫార్వర్డ్ ఇంకొకటి బ్యాక్వర్డ్. ఫార్వర్డ్ టార్క్ కొంత ఉంటుంది, బ్యాక్వర్డ్ టార్క్ కొంత ఉంటుంది. ఆ 2 టార్కుల వల్ల రోటారు ఎటు జరగకుండా 0 స్పీడ్తో ఉంటుంది. ఎందుకంటే ఫార్వర్డ్ టార్క్ ఎంత ఉందో బ్యాక్వర్డ్ టార్క్ అంతే ఉంది కాబట్టి రోటార్ రొటేట్ అవ్వట్లేదు. ఇలా ఫార్వర్డ్ టార్క్ బ్యాక్వర్డ్ టార్క్గా విడిపోవడానికి కారణం ఎవరు సార్ అంటే ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇదేమో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి ఒకటే ఫార్వర్డ్ టార్క్ వచ్చింది, కానీ ఇక్కడ ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వలన కొంత ఫార్వర్డ్ టార్క్ కొంత బ్యాక్వర్డ్ టార్క్ ప్రొడ్యూస్ అయింది, అందుకని మన మోటార్ స్టార్ట్ అవ్వట్లేదు. ఈ ఫార్వర్డ్ టార్క్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు బ్యాక్వర్డ్ టార్క్. అప్పుడు 2 క్యాన్సల్ అయిపోతే టోటల్ టార్క్ ఎంత సార్ అంటే 0, టోటల్ స్టార్టింగ్ టార్క్ ఎంత సార్ అంటే 0, అందుకని ఇది స్టార్ట్ అవ్వట్లేదు. ఇలాంటివి సార్ మరి ఈ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఎక్కడ వాడతారు సార్ అంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో వాడతాం. ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో హై రేటింగ్ అప్లికేషన్స్లో వాడతాం. మీకు తెలుసు స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్స్ ఎక్కడ వాడతారంటే, స్లిప్ రింగ్ అంటే హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి. ఎస్ ఆర్ నో గైస్? ఎక్కడ వాడతాం సార్? 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ విషయానికి వస్తే 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్లో మనకు స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఉంది, అదేవిధంగా స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఉంది. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఉంది, స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఉంది. ఈ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అయితే హై స్టార్టింగ్ టార్క్కి వాడతాం, హై స్టార్టింగ్ టార్క్ మరియు వేరియబుల్ స్పీడ్స్కి వాడతాం ఈ ఇట్లాంటి అప్లికేషన్స్లో. అదే స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్ అయితే దేనికి వాడతాం సార్? హై ఓవర్లోడ్ కెపాసిటీ అప్లికేషన్స్కి వాడతాం. అదేవిధంగా కాన్స్టెంట్ స్పీడ్కి వాడతాం, కాన్స్టెంట్ స్పీడ్ అప్లికేషన్స్కి వాడతాం. ఇది కాన్స్టెంట్ స్పీడ్ అప్లికేషన్స్కి వాడతాం. ఎక్కడ సార్ స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్ ఎక్కడ వాడతారు సార్? ఫ్యాన్స్లో కానీ విండ్ బ్లోయర్స్లో కానీ పంపులలో కానీ మనం యూజ్ చేసే మన బోర్ బావుల దగ్గర యూజ్ చేసే సెంట్రిఫ్యూగల్ పంప్స్, రెసిప్రొకేటింగ్ పంప్స్ అన్నీ ఇవే. అదేవిధంగా మెటల్ కట్టింగ్ మెషిన్స్నే లేతే మెషిన్స్ అంటాం సార్. ఈ లేతే మెషిన్స్ కానీ ఇగో ఇలాంటి వాటిలలో వాడతాం సార్. మరి
స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఎక్కడ వాడతాం సార్ అంటే లైక్ ఏ లిఫ్ట్లలో కానీ, లైక్ ఏ ట్రాక్షన్ అంటే ట్రైన్లలో కానీ, ట్రైన్లలో యూజ్ చేసడం కానీ, ట్రాక్షన్స్లో కానీ, లేదంటే క్రేన్స్లలో కానీ ఇగో ఇలాంటి వాటిలలో వాడేది స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. సార్ మరి సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఎక్కడ వాడతాం సార్ అంటే సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ని లో రేటింగ్ అప్లికేషన్స్లో వాడతాం సార్. లైక్ మన ఇళ్ళలో యూజ్ చేసే చిన్న ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్, టేబుల్ ఫ్యాన్స్, అది కాకుండా మన ఇళ్ళలో యూజ్ చేసే చిన్న పంప్స్, సింగిల్ ఫేజ్ పంప్స్, నల్లాల కనెక్ట్ చేస్తాం కదా సింగిల్ ఫేజ్ పంప్స్, వాటిలలో కానీ, ఇంకా చిన్న విండ్ బ్లోయర్స్లో కానీ, స్మాల్ విండ్ బ్లోయర్స్లో కానీ, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్లలో కానీ, ఇంకా విండ్ బ్లోయర్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, అది కాకుండా రెఫ్రిజిరేటర్స్లో కానీ, రెఫ్రిజిరేటర్స్లో కానీ ఇగో ఇలాంటి అప్లికేషన్స్లో ఫ్యాన్స్, విండ్ బ్లోయర్స్, పంప్స్ అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అండ్ రెఫ్రిజిరేటర్స్ ఇలాంటి చిన్న అప్లికేషన్స్లో మనం యూజ్ చేయొచ్చు. ఈవెన్ కొన్ని వాషింగ్ మెషిన్స్లలో కానీ, కొన్ని కంప్రెసర్స్లో కానీ ఇగో ఇలాంటి లో రేటింగ్ అప్లికేషన్స్లో మనం వాడేది సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఇది జస్ట్ ఓవర్ వ్యూ ఏది సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్కి 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్కి మధ్యలో ఓవర్ వ్యూ. ఇప్పుడు మనము సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ గురించి సపరేట్గా అది ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు, అది స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, తెలిసిన తర్వాత హై స్టార్టింగ్ టార్క్ రావాలంటే ఏం యాడ్ చేయాలి, అలా హై స్టార్టింగ్ టార్క్ రావాలంటే రెసిస్టర్ యాడ్ చేయాలా, ఇండక్టర్ యాడ్ చేయాలా, కెపాసిటర్ యాడ్ చేయాలా, ఒకవేళ కెపాసిటర్ యాడ్ చేస్తే సిరీస్లో యాడ్ చేయాలా, ప్యారలల్లో యాడ్ చేయాలా, స్టార్టింగ్లోనే ఉండాలా, రన్నింగ్లో కూడా ఉండాలా, వాటి యొక్క సెపరేట్ అప్లికేషన్స్ ఏంటివి, ఎంత కెపాసిటెన్స్ యాడ్ చేస్తే అది హై స్టార్టింగ్ టార్క్ వస్తుంది, ఇగో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను సార్. మీ ప్రిపరేషన్ అయితే ఎక్కడ బ్రేక్ ఇవ్వద్దు, ఖచ్చితంగా బియాండ్ ప్రిపరేషన్ సార్. ఎస్పెషల్లీ ఎన్పిడిసిఎల్ వాళ్ళు ఆల్మోస్ట్ 2018 నుంచి వెయిట్ చేస్తున్నాం సార్, 2018 నుంచి వెయిట్ చేస్తున్నాము, ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది సార్. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇంకా రాలేదు సార్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, అక్టోబర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. అందరికన్నా ఎక్కువగా వెయిట్ చేసే వాళ్ళలో ఎలక్ట్రికల్ స్టూడెంట్సే సార్. ఇక్కడ అందరికన్నా ఎక్కువగా అన్యాయం జరిగేది ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కే. ఎందుకంటే ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ ఎలక్ట్రికల్ వాళ్ళదే ఉండాలి, కానీ నర్సెస్ నోటిఫికేషన్ ఏదో రిలీజ్ అయింది, ఏది ఎస్సీ వర్గీకరణతో సంబంధం లేకుండా. దాని తర్వాత నిన్ననో మొన్ననో హైకోర్టు అండ్ సబ్ డివిజనల్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆల్మోస్ట్ ఒక 1600-1700 ఆ కోర్టులలో కూడా వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇలాంటి నోటిఫికేషన్స్ అన్నీ వస్తున్నాయి సార్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎలక్ట్రికల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికే మన గవర్నమెంట్కి చాలా అడ్డొస్తున్నాయి, లైక్ ఎస్సీ వర్గీకరణ కానీ, బైఫర్కేషన్ కానీ, ఇంకేదైనా కానీ. మరి దానిపైన గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. మన స్టూడెంట్స్ కూడా ఫ్యూ డేస్ బ్యాక్ లాస్ట్ వీక్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని మీట్ అవ్వడానికి వెళ్ళాల్సింది. ఆ రోజు అన్ఫార్చునేట్గా మన్మోహన్ సింగ్ గారు అలా అయ్యేసరికి అక్కడ అది ఆ రోజు సక్సెస్ అవ్వలేదు, వెళ్ళలేదు మన స్టూడెంట్స్. మోస్ట్లీ ఇంకొక 2 డేస్లో స్టూడెంట్స్ కూడా డిప్యూటీ సీఎంని మీట్ అయ్యి మన విషయాల గురించి చర్చించడానికి కూడా ట్రై చేస్తున్నారు సార్. అది ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి, ఎందుకంటే అన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్లో ఉన్న ఫస్ట్ నోటిఫికేషన్ ఏది అంటే ఎలక్ట్రికల్ వాళ్ళదే. అది ఇంతవరకు ఎప్పుడు రిలీజ్ చేస్తారో, అసలు రిలీజ్ చేస్తారా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇంతవరకు ఎవరు ఇవ్వట్లేదు. సో ఇది రియల్గా వెరీ బ్యాడ్. మన ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి అస్సలు చాలా పెద్ద అన్యాయం అనే చెప్పాలి. సో ఒకవేళ మన డిప్యూటీ సీఎంని ఈ 2-3 డేస్లో మన స్టూడెంట్స్ కలుస్తున్నారు, మన స్టూడెంట్స్ చాలామంది. సో మీట్ అయితే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి సార్. మరి 11th రోజు
ఆ ఎస్సీ బైఫర్కేషన్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాలి వాళ్ళు. మరి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు ఇంకా ఎన్ని రోజులు కావాలి కంప్లీట్ రిపోర్ట్కి? మరి అన్ని రోజుల వరకు ఎలాంటి నోటిఫికేషన్స్ లేకుండా టైం పాస్ చేస్తారా, లేకుంటే దాంతో సంబంధం లేకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా? ఇలాంటివి చాలా క్వశ్చన్స్కి ఇంకా ఆన్సర్స్ తెలియలేవు సార్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు కూడా వస్తుంది ఆల్మోస్ట్. సో ఏ నోటిఫికేషన్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మళ్ళీ నేను మీతో షేర్ చేస్తాను సార్. బట్ ఎవరైతే ఆల్రెడీ ఆఫ్లైన్ కోచింగ్ కంప్లీట్ చేసుకున్నారో, ఎవరైతే ఆల్రెడీ ఆన్లైన్లో తీసుకొని ప్రిపేర్ అవుతున్నారో, బియాండ్ ప్రిపరేషన్, టైం వేస్ట్ చేసుకోవద్దు. జస్ట్ బీ ఆన్ ప్రిపరేషన్, ఆ ప్రిపరేషన్లో ఉండండి. సో ఎవరైతే ఇంకా ఆఫ్లైన్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, సో బ్యాచెస్ ఆల్రెడీ 2 days బ్యాక్ అట్లా బ్యాచెస్ కూడా స్టార్ట్ అయినాయి లాంగ్ టర్మ్ వాళ్ళకి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే యూ కెన్ కమ్ అండ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోండి. ఇంకా ఆన్లైన్ వచ్చేసి మన సాయి మీద JLM, సాయి మీద JLM అనే యాప్లో మీకు టోటల్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి సార్. ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దీస్ మొబైల్ నెంబర్స్. ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్. ఈ మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు సార్. ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా అబౌట్ నోటిఫికేషన్ మన స్టూడెంట్స్ వెళ్ళి డిప్యూటీ సీఎంని మీట్ అయిన తర్వాత, అండ్ ఎస్సీ బైఫర్కేషన్ రిపోర్ట్ 11th రోజు ఉంది కదా, దాని తర్వాత ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది బయటకి, మన ఫ్యూచర్ ఏంటి అనేది కొంచెం ఒక ఐడియా రావచ్చు సార్. దాని తర్వాత మళ్ళీ నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఇంకా చాలామంది చాలా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, బట్ ఏది కూడా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. అందుకని నేనేం రివీల్ చేయట్లేదు. జనరల్గా అన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు, ఎలక్ట్రికల్ వాళ్ళ నోటిఫికేషన్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు అనే ఒక పాయింట్తోని ఇంకో 2 daysలో మన స్టూడెంట్స్ అందరూ డిప్యూటీ సీఎంని మీట్ అవుతున్నారు. దాని తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం సార్. ఓకే, వెయిట్ ఫర్ దట్ అప్డేట్ అండ్ బియాండ్ ప్రిపరేషన్. మీరు ఏం చేసినా సరే, ఎంత వెయిట్ చేసినా సరే, ప్రిపేర్ అవుతూ వెయిట్ చేయండి. మీ ఓన్గా ప్రిపేర్ అవుతారా, బుక్స్ చదువుతారా, ఆన్లైన్ తీసుకుంటారా, ఆఫ్లైన్, మీ ఇష్టం సార్. బట్ కాంపిటీషన్లో మీరు ఉండాలి అంటే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.